ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. శివగామి గారు లేకపోతే ఇల్లు శ్మశానంలా ఉంది. చావింట్లో భోజనం చేసినట్టుంది. సుజాత, సుజాత! వద్దు. సాంబారుందా? బిర్యానీలో సాంబారా? నీకెందుకు, తీసుకురా. సరే తెస్తానుండు. తొందరగా తీసుకురమ్మంటే తీసుకురావేటి సుజాత? ఇక్కడ పెట్టు, నేను వేసుకుంటానుగా. ఏ చిన్న స్పూన్ పెట్టావు, పెద్ద గరిటలన్నీ ఏమయ్యాయి? చట్నీ ఉందా? చట్నీయా? తీసుకురా. ఎంత బాగుంటుందో తెలుసా? నువ్వెప్పుడు తినలేదా? పో తీసుకురా. వద్దు. వద్దా? ఇదేంటి శాంతమ్మ ఇంత తింటుంది? ఎప్పుడు ఇంత తినదు కదా, ఎందుకిలా? పెట్టు. చిన్నమ్మగారు నేను వచ్చే వరకు తినను అని ఉపవాసం చేశారంట. కావాలంటే నేను అమ్మగారి కోసం ప్రాణాలే వదిలేస్తాను, కానీ భోజనం మాత్రం వదలలేకపోతున్నాను. శాంతమ్మ మాటలకు చేసే పనికి సంబంధమే లేదు. సుజాత, ఈ చట్నీ నువ్వే చేసావా? ఇంకొంచెం బాగా చేస్తే బాగుండేది. సుజాత, ఇంకేం లేదా? అంటే కూరలో రైసో, రసమో, పెరుగన్నమో ఇవేం లేవా? లేవు శాంతమ్మ, బిర్యానీ మాత్రమే చేశాను. అంతేనా? సరి కానీ ఏం చేస్తాం, తింటాను. ఈరోజే ఆఖరి భోజనం. రేపటి నుంచి చిన్నమ్మగారు తిరిగి వచ్చేంత వరకు భోజనము, కాఫీ, టీ ఏమి ముట్టుకోను. అమ్మగారు లేరు అన్న టెన్షన్లో ఇంత తినేశాను. అమ్మగారు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో ఏమీ అర్థం కావడం లేదు. చాలు చాలు చాలు. భవానీ, శాంతం ఎందుకు విచిత్రంగా ప్రవర్తిస్తుంది కదా?
అవును సుజాత ఆంటీ, నాకు అదే అనిపిస్తుంది. ఈ విషయం ముందు అయ్యగారికి చెప్పాలి. అవును. రా. అమ్మయ్యా, ఎవ్వరూ లేరు. ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకుంటాను. శాంతమ్మా, 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 శాంతమ్మా. ఏంటమ్మా? ఏం చేస్తున్నావు నువ్వు? అంత గొరక పెట్టి నిద్రపోతున్నావు? నిద్రొస్తే నిద్రపోక ఏం చేస్తాం? శాంతమ్మా, ఏంటి? నువ్వు టాబ్లెట్ తీసుకురావడానికి వెళ్ళావు కదా, ఆ, అప్పుడు నీ చుట్టుపక్కల ఎవరూ లేరా? అంటే అనుమానం వచ్చే వ్యక్తులు ఎవరైనా కనిపించారా అని. నేనెవ్వరినీ గమనించలేదు. నువ్వు వెనక్కి వచ్చేసరికి అక్కడ అమ్మగారు లేరు కదా, ఆ చుట్టుపక్కల వెతికావా? ఆ చుట్టుపక్కల వాళ్ళని అడగాల్సింది. ఇక్కడొక మేడం ఉండాలి, ఏమయ్యారు అని. అడిగాను. ఏమన్నారు? చూడలేదన్నారు. శాంతమ్మా, కొంచెం కూడా బాధ్యత లేకుండా మాట్లాడుతున్నావు. కనిపించకుండా పోయింది అమ్మగారు. కొంచెం దృష్టి పెట్టి ఆలోచించి మాట్లాడు. నువ్వు కరెక్ట్గా చెప్తేనే అమ్మగారు ఎక్కడున్నారో కనుక్కోవడానికి వీలవుతుంది. నేనింకేం చెప్పాలి? నేనప్పట్నుంచి చెప్తూనే ఉన్నాను. తప్పు నా మీద నెట్టి మాట్లాడుతున్నావు. నిన్నగాక మొన్న వచ్చింది నువ్వు. నాకు లేని ప్రేమ నీకుందా? నేను వచ్చి 30 ఏళ్లయ్యింది. చిన్న వయసు నుంచి అమ్మగారిని ఆడించి పెంచాను. నాకు ఆ మాత్రం బాధ్యత ఉండదా? సుజాత ఆంటీ, నేను అమ్మని చూడాలి. అమ్మకొక్కసారి ఫోన్ చేయి. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ అనే వస్తోంది. అమ్మని వెతకడానికి నాన్న వెళ్లారు కదా. అమ్మగారు ఎక్కడున్నారు? త్వరగా రండి. మీరు లేకపోతే ఇల్లు దిక్కులేని దానిలా ఉంది. వీళ్ళందరూ నేనే ఏదో తప్పు చేసినట్టు నా పైనే ఆరోపణలు వేస్తున్నారు. మీరు రాకపోతే నేను చచ్చిపోతానమ్మా. మిమ్మల్ని వదిలి ఉండడం నా వల్ల కాదు. అమ్మగారు ఎక్కడున్నారమ్మా? శాంతమ్మా, బాధపడకు. రాకన్నా. పాపిస్టోళ్ళు నిద్రపోవడానికి వదిలిపెట్టరు, జలగలాగా పట్టుకుంటారు. ఛీ!